మన ప్రభువు మన రక్షకుడు యేసు ప్రభు వారిని ముందు పెట్టి తండ్రి దేవునికి పరిశుద్ధాత్మ నడిపింపుతో మీ అందరికీ ఇంకోసారి మీకు ఆశీర్వాదములు యేసయ్య పేర్లో చెప్పి ఈ వర్తమానం మనం మొదలు పెడుతున్నాము. ఈ వర్తమానం మాట్లాడే మన అందరికీ పరిశుద్ధాత్మ నింపుదల కలిగి ఏదైతే దేవుడు ఈరోజు మనకు ఏర్పరిచిన ఈ వర్తమానం ఉందో అది మన అందరికీ అర్థమయ్యి దాన్ని గైకొని మన జీవితంలో పాటించే ఆ రీతిలో దేవుడు మనను నడుపును కాక. ఆమేన్ ఆమేన్. యేసయ్యలో ఆమేన్ 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 ఆమేన్. ఇప్పుడు ఈ మరణం అనే ఈ క్రమంలో ఇది మనకి 5వ భాగం అనుకుంటున్నాను. ఎవరైనా ఆన్లైన్ ఉండే వాళ్ళు కన్ఫర్మ్ చేస్తారా? కొండ వాళ్ళు అన్నారు, మీకు వినిపించి ఉండదు. 5వ భాగమే కదా? అవునవును. మొదటి 4 భాగంలో ఏం మాట్లాడుకున్నామంటే, మొదటిలో మనం ఒక వ్యక్తి మరణిస్తే ఆ తర్వాత ఏమవుతుంది అనేది. రెండవది మనం వచ్చేసి వాళ్ళు అలా మరణించిన వాళ్ళు ఎవరైతే బతికున్నారో అక్కడ వెళ్ళిన తర్వాత విశ్వాస అయితే పరలోకం వెళ్తారు పరదేశుకు, అవిశ్వాస అయితే నరకంకు అంటే పాతాళంకి వెళ్తారు. వాళ్ళు అక్కడి నుంచి బతికుండే వాళ్ళు చూడగలరా అనేది రెండవది మాట్లాడుకున్నాం. మూడవదిగా ఏం మాట్లాడుకున్నామంటే, మరణించిన తర్వాత విశ్వాసి అయినా కానీ అవిశ్వాసి అయినా కానీ మరణించిన తర్వాత వాళ్ళ ప్రాణాత్మలు ఆ తర్వాత వాళ్ళ శరీరం వేరుపరచబడుతుంది. అప్పుడు ఆ ప్రాణాత్మ ఆ ఆత్మ ఏం చేస్తుంది అనేది మూడవదిగా చూసుకున్నాం. నాలుగవదిగా పోయిన వారం కిందటి వారం మనం ఏం చూసుకున్నాము, యేసయ్య గురించి అస్సలు తెలియని వాళ్ళు, వాక్యమే వినని వాళ్ళు, బైబిల్ అంటే ఏ మనిషి తెలియని వాళ్ళు ఏమవుతారు అని మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఈరోజు మన ప్రత్యేకంగా ఇంకా మనకి ఉండేది 2 విషయంలో. ఒకటి, పిల్లలుగా ఉండే టైంలో ఆటోమేటిక్గా వాళ్ళు వెళ్ళిపోతారా, లేదు వాళ్ళకు కూడా ఇంకేమన్నా ఉన్నాయా, ఆటోమేటిక్గా వెళ్ళిపోతారా వెళ్ళరా అనేది. తర్వాత భాగం వచ్చేసి ఒకటి విశ్వాసుల కుటుంబంలో విశ్వాసి తండ్రి అయిన ఆయన దేవుడు పిలుచుకుంటే మరణిస్తే విడబడిన వాళ్ళ స్థితి ఏమిటి, వాళ్ళు ఎలా కొనసాగుతారు అనేది. పోయి మరణించిన ఆ దైవజనుడు విశ్వాసి ఆయన ఉండేటప్పుడు వాళ్ళ బాధ్యతలు ఏంటి, ఇక్కడ వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ కుటుంబం ఏమైపోవాలి, ఎలా ఉండాలి అనేది తర్వాత వారం. ఈరోజు మనకు దేవుడిచ్చిన వర్ధమానం వచ్చేసి పిల్లలైన వాళ్ళు ఆటోమేటిక్గా పరలోకం వెళ్తారా వెళ్ళరా. మరి బుద్ధి అంటారా, బుద్ధే కదా, బుద్ధి స్వాధీనం లేని వాళ్ళు ఏమవుతారు అంటే మెంటల్లీ ఛాలెంజ్డ్ చిల్డ్రన్ ఉన్నారు కదా, వాళ్ళు ఏమవుతారు అనేది కూడా ఈరోజు మనం చూసుకుందాం. అది మీకు తేటగా అర్థమవ్వాలని దేవుణ్ణి వేడుకుందాం. ఇప్పుడు మనం మాట్లాడిన అన్నీ మనం ఒకటి తర్వాత మనం ఏం చేసాం, ధ్యానించుకున్నాం. మన ఈ మరణం అనే ఈ క్రమంలో మనం ఎందుకు దీన్ని ప్రారంభం చేసామంటే, దీన్ని ఉద్దేశించే అంటే ఇవన్నీ మనం తెలుసుకోవాలి, మాడాలని చెప్పి అధ్యయనం చేయాలని దీన్ని ఉద్దేశించే మనం చేసుకున్నాం. ఎందుకంటే మొదటి భాగం మనం ఆడప్పుడు మన అందరికీ తెలిసిందే, విశ్వాసి యేసయ్యలో విశ్వాసి ఒక క్రైస్తవుడు అనేవాళ్ళు ఎవరన్నా కానీ
ఇలాంటి ఈ మరణం సంబంధించిన ప్రశ్న ఎవరు వేసినా కానీ వాళ్ళకి ఈ సమాధానం అన్ని ఇప్పుడు మనం మాట్లాడిన ఇన్ని భాగములు మనం మాట్లాడిన ఈ సమాధానం వాళ్ళకి తెలిసి ఉండాలి. ఇది తప్పనిసరి. తెలియదు అని చెప్తే వాళ్ళు విశ్వాసి కింద, లేకపోతే క్రైస్తవుల కింద మనం లెక్క పెట్టలేము. వాళ్ళకి తెలియాలి. ఎందుకు తెలియాలంటే దేవుడు మనకి తెలియాలనే అన్ని రాపిచ్చాడు అనమాట. మనకి తెలిస్తేనే మన స్వార్థ ప్రకటన ఉంది కదా, అది ఇంకా గట్టిగా మనకి నమ్మకం కలిగేట్టుగా, విశ్వాసం అలా బాగా కొనసాగి మనం బాగా గట్టిగా పంచుకున్నట్టుగా మనం తయారవుతాం. అది చాలా చాలా ముఖ్యం అన్నమాట. ఇప్పుడు పిల్లలు, ఈరోజు మన వర్ధమాన భాగం వచ్చేసి పిల్లలు అయిన వాళ్ళు ఆటోమేటిక్గా వాళ్ళు పిల్లలుగా ఉండే ఆ ప్రాయంలో వాళ్ళు ఆటోమేటిక్గా పరలోకముకు మరణిస్తే పరదేశకు పరలోకముకు వెళ్ళిపోతారా వెళ్ళరా అనేది మనం మాట్లాడుతున్నాం. దీనికి సమాధానం వచ్చేసి స్క్రీన్ చూడకండి. స్క్రీన్ చూస్తే మీకు సస్పెన్స్ మీకు ఉండదు, మీకు ఆ రూపంలో మీరు సరిగ్గా తీసుకోరు. అందుకని ఇక్కడ వినండి, డౌట్ వచ్చేప్పుడు మాత్రం స్క్రీన్ చూడండి. ఇప్పుడు దీనికి సమాధానం వచ్చేసి ఇది అవునని చెప్పలేము, కాదని చెప్పలేము. ఎందుకంటే ఇది ఆ పిల్లలు ఎదిగే ప్రాయం ఉంది కదా, దానికి ఆధారపడింది. అంటే ఇంగ్లీష్లో చెప్పాలంటే ఇట్ డిపెండ్స్. ఏంటి? ద ఆన్సర్ ఈస్ ఇట్ డిపెండ్స్. అది పిల్లలు వాళ్ళ ఎదుగుదల ఉంది కదా, ఆ ఎదుగుదలను పెట్టి దానికి మనం సమాధానం చెప్పాలి. పరిశుద్ధ గ్రంథం కూడా అలాగే సమాధానం చెప్పింది. అంటే దానికి ఏం అర్థం అంటే ఇంగ్లీష్లో ద ఏజ్ ఆఫ్ అకౌంటబిలిటీ అంటారు. ఏమంటారు? ద ఏజ్ ఆఫ్ అకౌంటబిలిటీ అంటారు. ద ఏజ్ ఆఫ్ అకౌంటబిలిటీ అంటే దాని అర్థం ఏంటంటే పిల్లలకు ఒక ప్రాయంలో, ఒక వయసులో వాళ్ళకి బాధ్యతలు ఎరిగిన వాళ్ళు అవుతారు. ఏమవుతారు? వాళ్ళ బాధ్యతలు ఏంటి, ఈ పుట్టుకలో వాళ్ళ బాధ్యతలు ఏంటి అని ఒక వయసులో, ఒక ప్రాయంలో వాళ్ళకి అర్థమవుతుంది. ఆ వయసు వాళ్ళు వచ్చేసారు అంటే వాళ్ళు ఆటోమేటిక్గా పరదేశంలో ఉండే పరలోకం ఉండే పరదేశకు వెళ్ళరు. ఆ వయసుకు వచ్చేస్తే, ఆ వయసుకు ముందు అంటే బాధ్యతలు ఎరిగిన వయసుకు వాళ్ళు ముందు వాళ్ళు మరణిస్తే వాళ్ళు పరదేశంలో ఉండే పరలోకముకు వెళ్ళిపోతారు. నేను ఇంకోసారి మీకు చెప్తా, ఎందుకంటే ఈరోజు మనం మాట్లాడేది దీని గురించే. ఏం మాట్లాడుతున్నాము? ప్రశ్న ఏంటి అనేటప్పుడు, ఇప్పుడు మీరు తల్లిదండ్రులు ఈ పిల్లలు ఎవరైనా ఉంటే, బాప్టిజం లేని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా పక్కన కూర్చోబెట్టుకోండి, వినిపించండి ఆన్లైన్ ఉండేవాళ్ళు. ఓకే, ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, ప్రశ్న ఇదే: పిల్లలు మరణిస్తే, అది విశ్వాసులు అవ్వచ్చు, అవిశ్వాసులు ఎవరన్నా అవ్వచ్చు, పిల్లలు మరణిస్తే వాళ్ళు ఆటోమేటిక్గా తానంతా తాను పరలోకం వెళ్ళిపోతారా, లేదు వెళ్ళరా, లేదు ఏం చేయాలి అనేది ప్రశ్న. దానికి సమాధానం మనం ఏం చెప్పామంటే, అది అవునని చెప్పలేము, కాదని చెప్పలేము. మరి ఆ పిల్లలు ఎవరైతే పిల్లలు ఉన్నారో వాళ్ళు వాళ్ళ ఎదిగే ప్రాంతం ఉంది కదా, వాళ్ళు పెరిగే ఆ వయసు మారి అలా వస్తారు కదా, ఆ ఎదిగే ప్రాంతం, ఆ ప్రాయం లేకపోతే ఆ ఎదిగే తీరు ఉంది కదా, దాన్ని పెట్టి ఇది మనం అవునని చెప్పొచ్చు, లేకపోతే కాదని చెప్పొచ్చు. దీనికి ఆధారంగా మనం ఏం మాట్లాడుతున్నాం అంటే ద ఏజ్ ఆఫ్ అకౌంటబిలిటీ నుంచి మాట్లాడుతున్నాం. అంటే దానికి అర్థం ఏంటి? పిల్లలు బాధ్యతలు ఎరిగిన వయస్సు అనే ఒక ప్రాయం ఉంటుంది కదా, ఆ వయసుకి వాళ్ళు వచ్చేసారు అంటే ఆ తర్వాత మరణిస్తే వాళ్ళు పరలోకం తానంతా తాను వెళ్ళలేరు, ఏమి చేయకుండా వెళ్ళలేరు. మరి ఆ ప్రాయం రాకుండా, ఆ వయసు రాకుండా, ఏ వయసు? బాధ్యతలు ఎరిగిన వయసు ముందు వాళ్ళు మరణిస్తే వాళ్ళు పరలోకం వెళ్ళిపోతారు. ఇది బైబిల్ పరిశుద్ధ గ్రంథం మాట్లాడే సత్యం. బాగా అర్థం చేసుకోండి. ఇది అర్థం అవ్వలేదంటే ఇంకా మాట్లాడబోయేది ఏమీ అర్థం కాదు. ఇప్పుడు మీకు అర్థమైంది అని నేను నమ్ముతున్నా. ఎందుకు అలా మాట్లాడుతున్నామంటే, ఇప్పుడు ఈ బాధ్యతలు ఎరిగిన వయసును దాటిన పిల్లలు ఉన్నారు కదా, ఈ బాధ్యతను ఎరిగిన వయసును దాటిన పిల్లలకు ఒక్క మార్గమే ఉంది. ఏంటది? యేసయ్యను వాళ్ళు సొంత రక్షకుడు లేదా తన ప్రభు, తనవే దేవుడు అని ఎవరైతే ఒప్పుకున్నారో
వాళ్ళకు మాత్రమే, అంటే బాధ్యత ఎరిగిన వయసుకి తర్వాత మరణించే పిల్లలకు ఇలా యేసయ్యను నిజమైన దేవుడు సొంత రక్షకుడిని ఎవరు నిర్ణయం తీసుకుని వాళ్ళు మారు మనసు పొంది బాప్టిజం పొందారో వాళ్ళు మాత్రమే వెళ్ళగలరు. మిగిలిన వాళ్ళు ఆ వయసు, బాధ్యతలు ఎరిగిన వయసు దాటిన తర్వాత యేసయ్యను ఎరగలేదు, బైబిల్ తెలియదు, అది ఇది ఇవన్నీ తెలియదు అనే వాతావరణంలో ఉంటే వాళ్ళు పరలోకం వెళ్ళరు. వాళ్ళు వెళ్ళేది నరకం. అర్థం చేసుకోండి, వాళ్ళు వెళ్ళేది నరకం. ఓకే, ఇప్పుడు మనం ఏం అర్థం చేసుకోవాలి? బాధ్యతలు ఎరిగిన వయస్సు అంటున్నాం కదా, ఇది ఎప్పుడు అని చూస్తే దాని ముందు ఇప్పుడు అన్ని సంఘములలో కూడా ఏముంటుంది? సండే స్కూల్ నుంచి ఉంటుంది పిల్లలకు. ఎందుకు పెట్టారని అనుకున్నారు మీరు? ఆలోచన చేయండి. ఆ సండే స్కూల్ అనేది ఎందుకు పెట్టారు? ఇప్పుడు నన్ను దేవుడు పిలుచుకునేటప్పుడు, ఆయన రాజ్యంలో రావడానికి విశ్వాసిగా పిలుచుకునేటప్పుడు నాకు అప్పుడే అయిపోయింది, 48 సంవత్సరంలో అయిపోయింది. అందుకని నాకు ఆప్షన్ లేదు. మరి ఆప్షన్లు ఉండేవాళ్ళు, అవకాశం ఉండేవాళ్ళు, వాడుకోవాలి కదా. ఎందుకు వాడుకోవాలి అనేటప్పుడు ఆ బాధ్యతలు ఎరిగిన వయసు ఉంది కదా, ఆ బాధ్యతలు ఎరిగిన వయసుకి వచ్చిన తర్వాత ఆ రావడానికే ఆ సండే స్కూల్ పరిచర్య ఉంది కదా, ఆ పరిచర్య దోహదపడుతుంది. అది చాలా చాలా వాళ్ళకి సపోర్టివ్గా ఉంటుంది. అది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకు పెట్టారంటే దీని అన్ని తెలిసిన వాళ్ళే ముందు నుంచి దాన్ని పెట్టారు. మరి మనం ఏం చేస్తాం? మనలో కొంతమంది పెద్దవాళ్ళు ఏం చేస్తామంటే ఏం పర్లేదు, మా అబ్బాయి మా అమ్మాయి వచ్చేసి 6 సంవత్సరాలు 7 సంవత్సరాలు 8 సంవత్సరాలు అయిపోయింది, 10 సంవత్సరాలు అయిపోయింది అని చెప్పేసి ఏం చేస్తామంటే పెద్దవాళ్ళు ఎక్కడున్నారో అక్కడే కూర్చోబెడతాము. తప్పు. పిల్లలు మంచి చెడు లేకపోతే బాధ్యతలు ఎరిగిన వయసు వచ్చే వరకు వాళ్ళు ఏం చేయాలి? సండే స్కూల్ తప్పనిసరిగా వాళ్ళు వెళ్ళవలసిందే, అటెండ్ చేయవలసిందే. ఎందుకంటే అక్కడ ఆ బాధ్యతలు ఏంటి ఏమి అనేది వాక్యానుసారంగా వాళ్ళకి నేర్పబడుతుంది. ప్రతి సంఘంలో కూడా సండే స్కూల్ ఉంటుంది. మన సంఘంలో ఇంకో సండే స్కూల్ రాలేదంటే మన ఇంకా పిల్లలు రాలేదు, అందుకని మనం పెట్టలేదు. మరి ఒక్కరిద్దరు వచ్చినా కానీ మనం పెట్టడానికి రెడీగానే ఉన్నాము. అది చాలా చాలా ఇంపార్టెంట్. సో చాలామందికి సండే స్కూల్ పరిచర్య దేవుడు ఇచ్చుంటారు. ఎందుకు ఇచ్చుంటారంటే వాళ్ళు అలా నడుపుతారు. వాళ్ళు చేసే పని ఎంత గొప్ప పని అంటే, పెద్దవాళ్ళకి పరిచర్య చేసే దీనికన్నా సండే స్కూల్ పరిచర్య చేసే వాళ్ళకి దేవుడు ప్రత్యేకంగా ఆశీర్వాదం చేస్తాడు. వాళ్ళకి తెలియదు, నాకు వాక్యం కూడా చెప్పలేదు, ప్రత్యేకంగా పైన కొన్ని బహుమానములు కూడా ఉండొచ్చు, తెలియదు. ఓకే, ఇప్పుడు మనం ఏజ్ ఆఫ్ అకౌంటబిలిటీ అనగానే మనం మాట్లాడుకుంది ఏంటి? ద ఏజ్ ఆఫ్ అకౌంటబిలిటీ అంటే బాధ్యతలు ఎరిగిన వయసు అని చెప్తున్నాం కదా, ప్రాయం అని చెప్తున్నాం కదా. ఇది పరిశుద్ధ గ్రంథంలో ఈ పదం లేదు. ద ఏజ్ ఆఫ్ అకౌంటబిలిటీ అనే పదం బైబిల్లో లేదు. మరి త్రిత్వం అనేది కూడా లేదు, మరి తాతయ్యలు అనేది కూడా లేదన్నాము. తర్వాత ఇంకోటి బైబిల్ అనేది కూడా లేదని మనం మాట్లాడుకున్నాం. అలాగే ఇది కూడా లేదు. బట్ దీని కాన్సెప్ట్ వచ్చేసి చాలా తేటగా చెప్పబడింది. ఏదైతే మనం ద ఏజ్ ఆఫ్ అకౌంటబిలిటీ, బాధ్యతలు ఎరిగిన ప్రాయం లేకపోతే బాధ్యతలు ఎరిగిన వయసు అని చెప్తున్నామే, దీని గురించి ఈ కాన్సెప్ట్ చాలా మాట్లాడబడింది. అదే మనం చూడబోతున్నాం. ఓకే, ఇప్పుడు ద ఏజ్ ఆఫ్ అకౌంటబిలిటీ అనేది మనం చూస్తే ఇక్కడ ఏం రాయబడింది అంటే, ఇప్పుడు ఇంతవరకు మనం ఏం మాట్లాడుతున్నామో దానికి ఎస్సెన్స్గా, సారాంశంగా ఇప్పుడు చెప్పబోతున్నాం. పిల్లలు ఎదిగి కొలిది దేవుడు వాళ్ళ వయసు అలా రాను పైకి రాను ఆ ప్రాయం పెరగను ఒక్క ప్రాయంలో, ఒక్క వయసులో దేవుడు వాళ్ళను బాధ్యతలుగా చేస్తాడంట. ఆ ఒక్క వయసు, ఆ ఒక్క ప్రాయంలో ఓకే, వీళ్ళకి బాధ్యతలు ఇప్పుడు ఎరుగందుకు అవకాశం ఉంది అని చెప్పేసి దాని అప్పుడు ఆయన వచ్చేసి లెక్క పెడతాడంట. ఆ రోజు నుంచి దాని ముందు పిల్లలు మరణిస్తే వాళ్ళు ఆటోమేటిక్గా పరలోకం వెళ్ళిపోతారు, పరదేశం వెళ్ళిపోతారు. మరి ఆ వయసు, దేవుడు పెట్టుకున్న వయసు దాటిన తర్వాత
ఒక్క రోజైనా కానీ బాగా అర్థం చేసుకోండి, చాలా సీరియస్ వార్నింగ్ ఫ్రమ్ గాడ్, సీరియస్ వార్నింగ్ అనమాట, చాలా పెద్ద హెచ్చరిక. ఒక్క రోజైనా కానీ వాళ్ళు దాటితే ఇంకా వాళ్ళు నరకంకు వెళ్ళవలసిందే. అది దేవుడు మాట్లాడేది. చూద్దాం. ఇప్పుడు మనం చివరిలో మనం ద ఏజ్ ఆఫ్ అకౌంటబిలిటీ, బాధ్యతలు ఎరిగిన వయస్సు అని మాట్లాడుతున్నాం కదా, బాధ్యతలు ఎరిగిన ప్రాయం అని మాట్లాడుతున్నాం కదా, అదంటే ఏంటి అనేది ఇప్పుడు మనకు తేటగా అర్థమైంది. ఏంటి? బాధ్యతలు ఎరిగిన వయస్సుకి ఒక బిడ్డ రా ముందు ఆటోమేటిక్గా వాళ్ళు పరలోకంకి వెళ్ళిపోతారు. మరి బాధ్యత ఎరిగిన వయసు దాటిన తర్వాత ఇంకా తర్వాత యేసయ్యని ఎరిగి ఉండే వాళ్ళకి మాత్రమే పరలోకం, పరదేశు, ఎరగని వాళ్ళకి నరకం. ఇది మొదటిగా మనం మాట్లాడుకుందాం. చాలా ముఖ్యం. అందరూ దీన్ని మనసులో పెట్టుకుని స్వార్థ ప్రకటన చేసేటప్పుడు దీన్ని ప్రకటన చేయండి. చాలా చాలా అవసరం. ఇప్పుడు మనం మాట్లాడుకున్నాము, దేవుడు ఒక పిల్లల వయసు ఒక వయసులో దేవుడు ఏం చేస్తున్నారు, వాళ్ళను ఆ బాధ్యత కుండా దాన్ని నిర్ణయించి ఇంకా ఆ రోజు నుంచి వాళ్ళు బాధ్యతలు అని చెప్పేసి ఆరంభం చేస్తున్నారు. మరి ఇప్పుడు మనం ఇక్కడి నుంచి కొంచెం మీరు వ్యక్తిగతంగా ప్రార్థన చేసి ఉంటే, ఇది మనకు అర్థమవ్వాలని ప్రార్థన చేసి ఉంటే ఇక్కడి నుంచి మొదలవుతుంది. ఇంతవరకు జనరల్గా మాట్లాడుకున్నాము. ఇప్పుడు మనం వ్యక్తిగతంగా మాట్లాడుకుంటాం, అంటే మనం కొంచెం లోతులా మాట్లాడుకుంటే ఇప్పుడు ఒక ప్రశ్న వేసుకుందాం. ఏంటి? పిల్లలు పుట్టేటప్పుడు మనతో సగా మనం ఎవరైనా కానీ పుట్టింది పిల్లల్లాగానే కదా, చిన్నగా పుట్టాము కదా. సో పుట్టిన పిల్లలకి ఆదాముగ మనస్తత్వం, అంటే ఆదాం నుంచి వచ్చిన పాపం ఉందా లేదా? ఆన్లైన్ ఉండేవాళ్ళు ఎవరైనా చెప్పాలి నాకు, ఉంటుందా లేదా? ఉంది, జన్మ పాపం. గట్టిగా చెప్పాలి, నాకు వినిపించట్లా. ఉంటుంది బ్రదర్. ఉంటుంది. పిల్లలు అయిన వాళ్ళు ఆదాముగ స్వభావం, ఆదాం చేసిన పాపం వాళ్ళకు కూడా పాస్ అవుతుంది, అది ఉంటుంది. దానికి మనకి రోమా 3:23 పౌలు గారు రాసిన పుస్తకంలో రోమా 3:23లో మనం ఎన్నోసార్లు వినింటాం, మనం కూడా ధ్యానించున్నాము. ఏముంది అంటే, ఫర్ ఎవ్రీ వన్ హెస్ సిన్డ్, అందరు పాపం చేసిన వాళ్ళే, వి ఆల్ ఫాల్ షార్ట్ ఆఫ్ గాడ్స్ గ్లోరియస్ స్టాండర్డ్. అంటే దేవుడు పెట్టిన అర్హత అనేది ఉంది కదా, దాని నుంచి అందరూ కోల్పోయిన వాళ్ళే, ఎందుకంటే అందరూ పాపం చేసిన వాళ్ళే. అంటే దానికి అర్థం ఏంటి? పుట్టిన ఆ శిశువు మొదలుకొని, అంటే మన తల్లి గర్భంలో పడేటప్పుడే, దేవుడు మనల్ని పెట్టేటప్పుడే అక్కడ ఆదాముకి తర్వాత మన అందరు కూడా, అంటే ఎవరైనా కానీ ఆదాం కొడుకులు కూడా, ఆదాము తర్వాత పుట్టిన వాళ్ళు ఎవరైనా కానీ అందరికీ తల్లి కడుపులో పడేటప్పుడే, శిశువుగా పడేటప్పుడే అక్కడ ఏమైంది? ఈ ఆదాముగా ఆ పాపపు స్వభావం అందరికీ ఉంది అనేది ఈ వచనం చెప్తుంది. ఇప్పుడు పోయిన వారం మనం ఏం చూసుకున్నామంటే, పాపముకు జీతం ఏమని చూసుకున్నాము? మరణం అని చూసుకున్నాం. పాపపు జీతం మరణం అని చూసుకున్నాం. అందుకని ఏమైందంటే, ఆదాం మనం మూలపితరులు ఆదాం అవ్వలు చేసిన ఆ పాపముకు మనకు ఏమైంది? ఈ మరణం, పాపం అనేది కానీ, మరణం అనేది కానీ పుట్టిన అందరికీ ఆపాదించబడింది. దీనికి కాదని చెప్పడానికి లేదు, మనకి ఇది తెలిసిన సత్యం, ఇది అందరికీ తెలుసు ఇది. ఓకే, అందుకే అందరు కూడా మరణిస్తున్నారు. ఆదాం ఎలా మరణించారో అలాగే అందరు కూడా మరణిస్తున్నారు. అలాగే మనం కూడా ఒకరోజు మరణిస్తాము. యేసయ్య రాకడ, అంటే సంఘం ఎత్తబడ, ద రాప్చర్ ఉంది కదా, అది ఆలస్యం అయితే, సపోజ్ మనం దాని ముందు కన్నా మరణించామంటే అప్పుడు మనకు కూడా, విశ్వాసులకు కూడా ఉంది. లేదు మన బతి ఉండేటప్పుడే యేసయ్య సంఘం ఎత్తబడిలో మనం కలిసిపోతే మనం ఎత్తబడతాము, మరణం చూడాల్సిన అవసరం కూడా లేదు. సో అందరి మరణం ఇలా వచ్చింది కాబట్టి, ఆదాం ద్వారా వచ్చింది కాబట్టి, పాపం కూడా ఆదాం ద్వారా వచ్చింది కాబట్టి, చిన్నపిల్లలు కూడా వాళ్ళు కూడా మరణిస్తున్నారు. ఇప్పుడు
ఇంకొక వచనం చూసుకుందాం. రోమా 5:12 నుంచి వచనం ఏంటి అంటే, తెలుగులో చదువుతారా బాబురావు? రోమా 5:12 తెలుగులో చదవండి, మీ వెనకాల నేను కూడా చెప్తాను. ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా ఒక మనిషిని ద్వారా పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగ ప్రవేశించునో అలాగుననే మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికిని సంప్రాప్తమాయెను. ఇంకోసారి చెప్పండి. మరణము చెప్పండి. మరణము అందరికీ సంప్రాప్తమాయెను. ఆమేన్. ఇప్పుడు అర్థమైందా? మనం చెప్పుకునే దానికి వాసనం అదే చెప్తుంది. ఏం చెప్తుంది? ఇక్కడ ఇంగ్లీష్ బైబిల్లో నేను చదువుతున్నాను. రోమన్స్ 5:12, రోమా 5:12. వెన్ ఆడమ్ సిన్డ్, ఆదాం మన మూలపితరులైన ఆదాం వచ్చేసి పాపం చేసిన తర్వాత, సిన్ ఎంటర్డ్ ద వరల్డ్, పాపం అనేది ఈ లోకంకి ప్రవేశమైంది. ఆదాం సిన్ బ్రాట్ డెత్, ఆదాం చేసిన పాపం యొక్క ప్రతిఫలము మరణంను తీసుకొచ్చింది. సో డెత్ స్ప్రెడ్ టు ఎవరీ వన్, అలాగని ఈ మరణం అనేది అందరికి కూడా వచ్చింది. ఫార్ ఎవ్రీ వన్ సిన్డ్, పాపం ఎవరైతే చేసి ఉన్నామో వీళ్ళందరికీ కూడా, అంటే పుట్టుకతో ఉన్న పాపంకే మరణం వచ్చింది అని వచనం చెప్పింది. మరి ఇక్కడ చూడండి, ప్రతి బిడ్డ పుట్టేటప్పుడు, ప్రతి శిశువు పుట్టేటప్పుడు ఈ ఆదాం యొక్క పాపపు స్వభావం, ఆదాం యొక్క స్వభావం కలిగే పుట్టుతుంది కదా. ఆదాం యొక్క పాపం అది కలిగే పుట్టుతుంది. ఇప్పుడు ఈ ఆదాముక స్వభావంనే పాపపు స్వభావం అని మనం చెప్తున్నాము. ఆదాముక స్వభావంనే పాపపు స్వభావం అని చెప్తున్నాం. నేను కొంచెం స్లోగా వెళుతున్నాను, ఎందుకంటే మీకు బాగా అర్థం అవ్వాలని. ఆదాముక స్వభావంని మనం ఏం చెప్తున్నాము? పాపపు స్వభావం అని మనం చెప్తున్నాము. ఎందుకంటే మన అందరూ పుట్టేటప్పుడే ఎలా పుట్టి ఉన్నాము? పాప జీవులుగానే మనం పుట్టామన్నమాట. సో మన పుట్టిన ఆ విధం ఉంది కదా, పుట్టిన తీరు అలాగుంది. దీని నుంచి ఎవరు తప్పించుకోవడానికి వీలు లేదు. ఎందుకంటే ఆదాము యొక్క స్వభావంను పాపపు స్వభావంను ఒకటే, అది వేరు కాదు, అది ఒకటే. మనిషి ఇలాంటి స్వభావం కలిగి పుడుతున్నాడు కాబట్టి పుట్టిన దాని నుంచే పాపం చేసే ఆ మనస్తత్వం కలిగిన వాడుగానే పుడుతున్నాడు. మనం నేను పాపం చేయకుండా ఉండిండొచ్చు కదా అని మనం అనుకోవచ్చు, చాలాసార్లు అనుకుంటుంటాం కూడా. బట్ అలా ఉండడానికి వీలు లేదు. ఎందుకంటే ఆదాముగా స్వభావం వచ్చేసి పాపపు స్వభావం కింద లెక్క పెట్టబడింది కాబట్టి, మన పుట్టిన దాని నుంచి మనకి ఆ స్వభావం కలిగి ఉంది కాబట్టి, పుట్టిన దాని నుంచే మనం ఏం చేస్తున్నాం? పాపం చేయడానికే అలాంటి మనస్తత్వం కలిగిన వాళ్ళై మనం ఉన్నాము. అది చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు దావీదు భక్తుడు కీర్తనలు 51:5 దావీదు భక్తుడు కీర్తనలు 51:5 ఇలా రాసి ఉన్నారు. ఏమని రాసి ఉన్నారు? నేను పుట్టిన దాని నుంచే పాపిని. ఏముంది? సామ్ 51:5 కీర్తనలు 51:5 ఫర్ ఐ వాజ్ బార్న్ ఎ సిన్నర్. ఏమని ఉంది? నేను పుట్టుకతోనే పాపిగానే పుట్టినాను. ఎస్, ఫ్రమ్ ద మూమెంట్ మై మదర్ కన్సీవ్డ్ మీ. అంటే ఏం చెప్తున్నా ఆయన? అవును, నా తల్లి గర్భంలోనే నేను పాపిగానే అక్కడ ఉంచబడ్డాను అని చెప్పేసి
దావీదు ఎన్నో కీర్తనలు రాసిన దావీదు ఆయన అలా రాసి ఉన్నారు. అంటే ఇక్కడ అర్థం ఏంటి? ఇక్కడ మన తల్లి గర్భంలో పెట్టబడేటప్పుడే అక్కడ ఏం పెట్టబడింది మనతో పాటు? అక్కడ అదే పెట్టబడింది. పాపం అనే ఆ స్వభావం మనకి అక్కడ పెట్టబడింది. ఇది ఎక్కడి నుంచి వచ్చింది అని మనం చూస్తే ఇది మన తల్లిదండ్రుల నుంచి. ఇప్పుడు నేనున్నాను, మీరున్నారంటే మన తల్లిదండ్రుల నుంచి వచ్చింది. వాళ్ళ ఎక్కడి నుంచి వచ్చింది? వాళ్ళ తల్లిదండ్రుల నుంచి. ఇలా మనం తీసుకెళ్తే ఎక్కడి నుంచి వచ్చింది? మూల పితరులు ఆదాము అవ్వల నుంచి ఇది వచ్చింది అని మనకు తెలుసు. అందుకనే దీన్ని ఏమంటున్నాము? ఆదాముక స్వభావం అని మనం చెప్తున్నాము. ఇక్కడ మనం చూసుకుంటే ఆదాం నుంచి ఇంతవరకు పుట్టి మరణించిన వాళ్ళు, పుట్టి ఇప్పుడు ఉండేవాళ్ళు, ఇంకా పుట్టి మరణించబోయే వాళ్ళు అంటే ఎవ్వరు లేరు. అందరు కూడా ఈ ఆదాముగా స్వభావం, పాపపు స్వభావంతోనే పుట్టారు. మరి ఒకే ఒక్క వ్యక్తి మాత్రం ఆ స్వభావం లేకుండా పుట్టారు. ఎవరది? మన అందరికీ తెలుసు, యేసు ప్రభువారు. ఎందుకు యేసు ప్రభువారిని మాత్రం అలా మన ఈ లిస్ట్ నుంచి తీసేస్తున్నామంటే ఇది కూడా మన అందరికీ తెలుసు. ఏంటి? మొదటిగా ఆయన దేవుని యొక్క శక్తితో, పరిశుద్ధాత్ముడు ప్రవేశంతో కన్యకకు పుట్టాడు కాబట్టి, ఇక్కడ ఇలా ఈ పుట్టుక యేసుప్రభు వారి పుట్టుక ఇలా ఉంది కాబట్టి ఆదాము ఒక స్వభావం అక్కడ ఆయన దగ్గర ఉంచబడలేదు. తల్లి గర్భంలో పెట్టబడేటప్పుడే దేవుని యొక్క స్వభావం ఉంచబడింది కాబట్టి ఆదాము ఒక స్వభావం అక్కడ ఉంచబడలేదు. ఇది మనకు అర్థం అవ్వాలి. ఓకే, ఇప్పుడు యేసుప్రభు వారు పుట్టేటప్పుడే ఎలా పుట్టారు అంటే యేసయ్య పుట్టుకను ఆదాం పుట్టుకను ఓ పోలిక ఉంది, ఒకలాగే ఉంది. ఏంటి అంటే ఆదాం పుట్టింది ఆదాం పాపం చేయ ముందు. బాగా అర్థం చేసుకోండి. ఆదాం పుట్టింది, ఆదాం వచ్చేసి పాపం చేయందుకు ముందు. మరి యేసయ్య పుట్టింది కూడా ఆదాం పాపం చేయందుకు ముందు ఎలా పుట్టి ఆయన వచ్చాడో అలాగే యేసయ్య కూడా పాపం లేని ఒక పుట్టుకతో ఆయన వచ్చారు. అందుకనే ఆయనను రెండవది మనిషి అంటారు, కడపట్టి ఆదాం అంటారు. ఎందుకంటే ఆయనతో అన్ని ముగించబడింది కాబట్టి. మరి ఇప్పుడు మనం అనుకోవచ్చు, మరి ఆయనతో అన్ని ముగించబడితే ఇంకా మనం ఎందుకు ఆయన పట్టుకోవాలి? మనం ఒకసారి చెప్తే చాలు కదా అంటే ఆయన ముగించేసి వెళ్ళిపోయినా కానీ ఆయన ముగించిన దాన్ని మన జీవితంలో మనం తీసుకున్నామా? అది తీసుకునేంత వరకు మనం దాన్ని పాటించాల్సిందే. అంటే యేసు ప్రభు వారు పోలికలో మనం ఎప్పుడు 100% మారుతామో, దేవుడు ఆ కృప మనకి పూర్తి చేస్తారో అప్పుడు మనం ఏం మాడాల్సిన అవసరం లేదు, మనం యేసయ్య పోలిక వచ్చేస్తాం. సో యేసయ్య ఇక్కడ జీవించింది పాపం లేని ఒక జీవితం. బట్ మన యేసుప్రభు వారు కాదు కదా. మన యేసుప్రభు వారు కాదు అనేటప్పుడు మన పుట్టుగలనే మనకు ఏమైంది? పాపం కొనసాగింది, పాపిలుగానే పుట్టాము. అందుకని ఈరోజు దీని ముందు పుట్టిన పిల్లలు, లేకపోతే ఇంకా పుట్టబోయే పిల్లలు, ఈరోజు పుట్టే పిల్లలు కూడా పాపిలుగానే పుడుతున్నారు అనేది చాలా చాలా ఇంపార్టెంట్. వాళ్ళందరికీ కూడా ఆదాము యొక్క స్వభావం అంటే పాపపు స్వభావం వాళ్ళ దగ్గర ఉంచబడింది అనేది ఇంపార్టెంట్. మరి ఇక్కడ చూస్తే పరిశుద్ధ గ్రంథంలో ఏం చెప్పబడింది అంటే, మరీ పుట్టిన శిశువులు కానీ, కొంచెం నడక తెలిసిన వాళ్ళు, పరిగెట్ట తెలిసిన వాళ్ళు కానీ, లేదు చిన్న బిడ్డలు కానీ, దాన్ని ఏమంటారు? బేబీస్, ఇంగ్లీష్లో బేబీస్, టాడ్లర్స్, లేకపోతే స్మాల్ చిల్డ్రన్ అంటారు కదా. వీళ్ళందరూ కూడా వాళ్ళు ఏమి ఎరగని వాళ్ళు అని చెప్పింది పరిశుద్ధ గ్రంథం. ఏం చెప్పింది? వాళ్ళు అసలు ఏమి ఎరగని వాళ్ళు అని చెప్పింది. ఇప్పుడు అలా ఏమి ఎరగని వాళ్ళు అని చెప్పింది అంటే దానికి అర్థం ఏంటి అంటే, దాని ముందు ఒక వచనం చూసుకుందాం. ద్వితీయోపదేశ కాండం 2 వచనములు చూసుకుందాం. ద్వితీయోపదేశ కాండం 1:39, ఇంగ్లీష్లో డిటరానమీ చాప్టర్ 1 మొదటి అధ్యాయం చాప్టర్ 1 verse 39 మనం చూసుకుందాం. చదువుతారా తెలుగులా? కొంచెం గట్టిగా చదవండి. బాబురావు మీరు మొబైల్ పక్కన పెట్టి చదవండి, కొంత సౌండ్ తక్కువ ఉంది. దగ్గర పెట్టి చదవండి. ఆ దినమున
మంచి చెడ్డలను ఎరుగునై మంచి చెడ్డది ఎరుగునై మీ కుమారులు అనగా అపహరించబడుదురని అపహరించబడుతురని మీరు చెప్పిన మీరు చెప్పిన రీతిలలో మీ పిల్లలు దానిలో ప్రవేశింతురు. ఓకే, ఇప్పుడు సరిపోతుంది. నేను ఇంగ్లీష్ చదివి మీకు చెప్తాను. డ్యూటోనమీ 1:39, ఐ విల్ గివ్ ద ల్యాండ్ టు యువర్ లిటిల్ వన్స్, యువర్ ఇన్నోసెంట్ చిల్డ్రన్. ఏమనిసి ఉంది? ఐ విల్ గివ్ ద ల్యాండ్ టు యువర్ లిటిల్ వన్స్, యువర్ ఇన్నోసెంట్ చిల్డ్రన్. అంటే ఇక్కడ వాగ్దానం ఎవరి కోసం ఇవ్వబడిందంటే, పూర్తి చదివితే వాగ్దానం ఎవరి కోసం ఇవ్వబడిందంటే మీకు కాదు, మీ పిల్లలకు. ఎందుకంటే అది లోతుగా చదివితే మనకు అర్థమవుతుంది. దేవుడు దీన్ని మాట్లాడేటప్పుడు, దేవుడు ఇలాంటి విషయం మాట్లాడేటప్పుడు ఆయన అర్థం చేసుకుని మాట్లాడింది వచ్చేసి అప్పుడున్న పెద్దవాళ్ళ గురించి, పిల్లల గురించి కాదు. అందుకని పిల్లలుగా ఆయన వాగ్దానం ఏమిస్తున్నారంటే, నేను ఏదైతే వాగ్దానం పలిగినో అది మీకు కాదు, మీ పిల్లలకు. ఎందుకంటే వాళ్ళు అమాయకులుగా ఉన్నారు. యువర్ చిల్డ్రన్, యువర్ ఇన్నోసెంట్ చిల్డ్రన్. ఇన్నోసెంట్ అంటే అమాయకులు ఉంటారు. సో మీ అమాయకులుగా ఉండే ఆ పిల్లలకు నా వాగ్దానం అనేసి ఆయన, నేను ఏదైతే ప్రామిస్ చేసి ఉన్నానో అది వాళ్ళకు చెంతది, మీకు కాదు. ఎందుకంటే మీరు వ్యతిరేకులు, మీరు నా మాట వినట్లేదు అనే అర్థంలో ఈ వచనం చెప్పబడింది. అర్థం చేసుకోండి. ఎందుకంటే దీని తర్వాత ఒక పెద్ద సత్యం ఆడబోతున్నాం. ఇప్పుడు దీని తర్వాత చూస్తే ఇంకో వచనం మనం చూస్తే ఇక్కడ చూడండి, యెరెమీయా 19:4. దాని బుక్ తీసుకోండి. జెరెమీయా 19:4 చదవండి. యెరెమీయా 19:4. నేను ఇంగ్లీష్ చదువుతాను, మీరు బైబిల్ తీసి రెడీ పెట్టుకోండి. ఫర్ ఇస్రాయల్ హెస్ ఫోర్సాకెన్ మీ అండ్ టర్న్ దిస్ వ్యాలీ ఇంటూ ఏ ప్లేస్ ఆఫ్ వికెడ్నెస్. అంటే ఇస్రాయల్ జనాంగం నన్ను తీసివేసి వాళ్ళు వెళ్ళిపోయారు. అందుకని ఈ ప్రదేశం వచ్చేసి దుర్మార్గంతో నింపబడింది. ఇది దుర్మార్గానికి మార్చబడింది. ద పీపుల్ బర్న్ ఇన్సెన్స్ టు ఫారిన్ గాడ్స్. అంటే ఈ ధూపవేదికలన్నీ ఇస్రాయేల్ జనాంగం వచ్చేసి అన్య దేవతలకు చేస్తున్నారు, విగ్రహాలకు చేస్తున్నారు. దీని ముందుండే తరం వాళ్ళు అలా చేయలేదు. మీ ముందుండే పితరులు వాళ్ళు అలా చేయలేదు. రాజులు కూడా, దీని ముందున్న యూద రాజులు కూడా అలాగా చేయలేదు. మరి మీరు ఇప్పుడు చేస్తున్నారు. అందుకని అండ్ దే హ్యావ్ ఫిల్డ్ దిస్ ప్లేస్ విత్ ద బ్లడ్ ఆఫ్ ఇన్నోసెంట్ చిల్డ్రన్. అందుకని వీళ్ళు ఏం చేస్తున్నారంటే అందరు కూడా అమాయకులైన పిల్లల రక్తంతో, అంటే నా బిడ్డల రక్తంతో మీరు ఈ ప్రదేశం నింపి ఉన్నారు. అంటే ఇక్కడ ఆయన ఏం మాట్లాడుతున్నారంటే, ఏమి ఎరగని వాళ్ళను కూడా మీరు అక్కడ పిల్లల గురించి ఏం చెప్తున్నారంటే ఈ వచనం ద్వారా, వీళ్ళు ఇతర దేవతలకు ఇతర విగ్రహారాధన వాళ్ళకి చేసేటప్పుడు వాళ్ళ పిల్లలను, బైబిల్లో చెప్తుంది మోలక్, ఇంగ్లీష్లో మోలక్ అని ఉంది. ఆ దేవత వచ్చేసి వీళ్ళు ఏం చేశారు, చిన్న పిల్లలను బలి ఇచ్చినట్టుగా ఉంది పరిశుద్ధ గ్రంథంలో. సో అందుకని దేవుడు ఏం చెప్పారంటే, అమాయకులైన పిల్లలకు వాళ్ళు నా వాగ్దానములు కానీ దేవుని రాజ్యములు కానీ స్వీకరించుకుంటారు, కానీ మీరు కాదు అని చెప్పేసి ఆయన చెప్పారు. ఇక్కడ చూసారా ఆయన ఏం చెప్తున్నారు, బాగా అర్థం చేసుకోండి. ఆయన ఏం చెప్తున్నారు, దేవుడు ఏం చెప్తున్నారు ఇక్కడ, చిన్న పిల్లలు అమాయకులు, అందుకని వాళ్ళకి నా వాగ్దానం కానీ నా రాజ్యం కానీ చెందుతుంది అని చెప్తున్నారు. అంటే ఇక్కడ చూడండి, దీని కొంతముందు మనం ఏం మాట్లాడుకున్నామో, ఆదాముక స్వభావం అనేది, పాపపు స్వభావం అనేది పుట్టిన పిల్లలు, అంటే ఆ పిల్లలు కడుపులో పెట్టేటప్పుడే, అక్కడ గర్భంలో ఉండేటప్పుడే వాళ్ళకి ఏమైంది, అది ఆదాముక స్వభావం, పాపపు స్వభావం అక్కడ ఉంది. పుట్టిన వాళ్ళందరూ పాపిలే అని చెప్పిన తర్వాత ఇంకా వాళ్ళు నరకము వెళ్ళాలి కదా. వాళ్ళకి ఎందుకు దేవుడు వచ్చేసి నా వాగ్దానం లేదు, నా రాజ్యం వాళ్ళకి చెందుతుంది ఎందుకు చెప్పాలి? ఇప్పుడు మీకు అర్థమవుతుందా? ఇంతవరకు మాట్లాడింది మీకు అర్థమైతేనే ఇంకా తర్వాత భాగం వెళ్ళాలి, లేకపోతే ఇది మీకు అర్థం కాదు. ఇది అర్థమైంది కదా. ముందేమో ఆన్లైన్ ఉండే వాళ్ళు ఎవరన్నా ఒకటి చెప్పండి అర్థమైందని.
ముందేమో ఆదాముగ స్వభావం పాపపు స్వభావం కలిగిన వాళ్ళు పిల్లలు శిశు గర్భం ధరించినప్పుడు అక్కడి నుంచే ఈ స్వభావం ఉంది కాబట్టి దీన్ని ఏం చేయలేము అని చెప్పేది. ఇప్పుడు అదే దేవుడు ఏం చెప్తున్నారు, ఈ స్వభావం ఉన్న వాళ్ళనే ఇక్కడ ఏం చెప్తున్నారు, అమాయకులు వాళ్ళకే నా వాగ్దానం, వాళ్ళకే నా రాజ్యం అని చెప్పి ఇక్కడ చెప్తున్నారు. అంటే ఎలా అని మనం చూడాలి. దీనికి ఇప్పుడు మన రోమా పుస్తకం మన వెళ్తున్నాము. ఇక్కడ చూడండి, రోమా 5:13 చదవండి. రోమా 5:13. ఎలా అనగా ధర్మశాస్త్రము వచ్చిన దనుక ఎలా అనగా ధర్మశాస్త్రము వచ్చిన దనుక పాపము లోకములో ఉండెను గాని ధర్మశాస్త్రము లేనప్పుడు పాపము ఆరోపింపబడదు. ఆమేన్. ఆమేన్. చూడండి ఎంత బాగుందంటే ఈ వచనం. ఇది అర్థం చేసుకుంటే మీరు గొప్పలైపోతారు అందరూ. చెప్తాను. రోమా 5:13 ఫర్ అంటిల్ ద లా సిన్ వాస్ ఇన్ ద వరల్డ్. అంటే లా అనేది మన ధర్మశాస్త్రం, చట్టం కింద ధర్మశాస్త్రం అని తీసుకుంటే, ఫర్ అంటిల్ ద లా సిన్ వాస్ ఇన్ ద వరల్డ్ అంటే ధర్మశాస్త్రం రావడానికి ముందు వరకు పాపం ఉండింది. ధర్మశాస్త్రం ఈ లోకంకు చెప్పబడడానికి దేవుడు ఇవ్వ ముందు పాపం అనేది లోకంలో ఉంది. బాగా అర్థం చేసుకోండి. తర్వాత భాగం, బట్ సిన్ ఈజ్ నాట్ ఇంప్యూటెడ్ వెన్ దెర్ ఈస్ నో లా. అంటే ధర్మశాస్త్రం ముందు పాపం లోకంలో ఉన్నా కానీ ఆ పాపం అనేది అప్పుడు ఎవరైతే ధర్మశాస్త్రం ముందు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆపాదించబడలేదు అని వచనం చెప్తుంది. మీకు అర్థమైందా? హలో చెప్పండి, ఆన్లైన్ ఉండే వాళ్ళు. ఎక్సలెంట్. ఓకే. ఫర్ అంటిల్ ద లా సిన్ వాస్ ఇన్ ద వరల్డ్ బట్ సిన్ ఈస్ నాట్ ఇంప్యూటెడ్ వెన్ దెర్ ఈస్ నో లా. ధర్మశాస్త్రం ముందు పాపం లోకంలో ఉండింది. మరి అప్పుడు ఉన్న వాళ్ళ పైన పాపం ఆపాదించబడలేదు. ఓకే, క్లియర్. ఎందుకు వాళ్ళకి ఆపాదించబడలేదు? వాళ్ళు 2 విధమైన పాపం కలిగిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కూడా ధర్మశాస్త్రం ముందు 2 విధమైన పాపం కలిగిన వాళ్ళు ఉన్నారు. ఎవరు? ఒకటి, పుట్టుకతోనే ఆదాముగ స్వభావం, పాపపు స్వభావం కలిగి ఉన్నారు. రెండవది, వాళ్ళు పుట్టిన తర్వాత ఇష్టానికి జీవించి వాళ్ళ తగ్గట్టు వాళ్ళు పాపం కూడా చేర్చుకునే వాళ్ళు అయినారు. అలా ఉండి కూడా వాళ్ళకి పాపం వాళ్ళ పైన ఆపాదించబడలేదు అనేది చెప్తుంది వాక్యం. అంటే ఎలా అది ఆలోచించేయండి. ఎందుకు అలా చెప్తుందంటే ఇప్పుడు మన అందరు బండి నడిపోవాలి. సైకిల్ కానీ సైకిల్ వదిలేండి, 2 వీలర్ కానీ, లేదు కారు కానీ, ఇంకా ట్రక్కులు కానీ, ఆ బండి ఈ బండి బస్సులు అన్నీ నడిపోవాలి. ఆలోచన చేయండి. ఈరోజు మన ఉండే అరబ్ దేశంలో మనం తీసుకుంటే ఇప్పుడు అన్ని రోడ్ల స్పీడ్ లిమిట్ ఉంది. ఆ స్పీడ్ లిమిట్లో మన దానికన్నా ఎక్కువ వెళ్ళేటప్పుడు కెమెరాలు కొట్టేస్తుంది, పెనాల్టీ అది వేసేస్తున్నారు. ఇప్పుడు ఒక రోడ్ల స్పీడ్ లిమిట్ లేదు. స్పీడ్ లిమిట్ ఎంత అంటే మనకు తెలియదు. అక్కడ పెట్టని కూడా పెట్టలేదు. స్పీడ్ లిమిట్ లేని రోడ్ల మన నార్మల్గా భయంకర మంచి స్పీడ్లో వెళ్ళిపోతున్నాం అనుకోండి. వెళ్ళిపోతుండేటప్పుడు అక్కడక్కడ కెమెరాలు పెట్టి కొట్టేశారు అనుకోండి, కెమెరాలు కొట్టేసింది. ఇప్పుడు తప్పు మనదా? కాదు కదా. ఎందుకు కాదు? ఎందుకంటే అది ఏ స్పీడ్లో వెళ్ళాలి అనేది మనకు అక్కడ చెప్పలేదు కాబట్టి. అక్కడ
సిగ్నల్ పెట్టలేదు కాబట్టి మనకి అది చేసే తప్పు పెనల్టీ వస్తుంది, కడతాము, ఇవన్నీ ఓకే, ఎందుకంటే గవర్నమెంట్ వదలదు కాబట్టి. మరి తప్పు మనది అంటే తప్పు మనది కాదు. ఇక్కడ అదే చెప్తుంది వాక్యం. ఏం చెప్తుంది? రోమా 5:13, ధర్మశాస్త్రం ముందు లోకంలో పాపం ఉండింది. మరి అప్పుడు బతికిన వాళ్ళు ఆదాముగ స్వభావం, పాపపు స్వభావం కలిగిన వారు ఉన్నారు. వాళ్ళు పుట్టిన తర్వాత వాళ్ళు పాపం చేసిన వాళ్ళు ఉన్నా కానీ ఆ పాపం వాళ్ళపైన ఆపాదించబడలేదు అని చెప్పడానికి కారణం ఏంటంటే ధర్మశాస్త్రం అప్పుడు లేదు కాబట్టి, ధర్మశాస్త్రం ప్రకారం ఈ పాపముకు దీనికి ఇది శిక్ష అని వాళ్ళకి తెలియదు కాబట్టి వాళ్ళపైన పాపం ఆపాదించబడలేదు. ఇది మీకు అర్థమైంది కదా? ఇప్పుడు చూద్దాం. మరి పోయిన వారం మనం ధ్యానం చేసుకుంది మీకు గుర్తుండాలి. గుర్తు లేకపోతే ఒకసారి ఆ ఉపదేశం వినండి. ఇక్కడ ఉండేవాళ్ళు, ఆన్లైన్ ఉండేవాళ్ళు, తర్వాత వినబోయే వాళ్ళు అందరూ కూడా ఒకసారి వినండి. ఇప్పుడు నేను మీకు గుర్తు చేస్తాను ఏం మాట్లాడున్నాం, ఏమి మన ధ్యానం చేసాం పోయిన వారం మనం ఏం ధ్యానం చేస్తున్నామంటే రోమా 2:12 ఒక వచనం తీసుకుని మన ఉపదేశం చేసుకున్నాం, ధ్యానం చేసుకున్నాం. ఏంటది అంటే మనకు అందరికీ తెలుసు. రోమా 2:12 నేను చదువుతున్నాను. అన్యులు పాపం చేస్తే ఏమవుతుంది? అన్యులు పాపం చేసేటప్పుడు, వెన్ ద జెంటైల్స్ సిన్, అన్యులు పాపం చేసేటప్పుడు దే విల్ బి డిస్ట్రాయిడ్, వాళ్ళు నాశనం చేయబడతారు. అంతవరకు ఓకే. ఇప్పుడు మనం మాట్లాడిన రోమా 5:13 పోయిన వారం మన ధ్యానం చేసుకున్న రోమా 2:12 ఇంతవరకు ఓకే. బట్ తర్వాత భాగం చూడండి. ఈవెన్ దో దే నెవర్ హెడ్ గాడ్స్ రిటర్న్ లా, అంటే వాళ్ళకి దేవుని వాక్యం వాళ్ళు ఎరగలేదన్నా కానీ, ఏం చెప్తుంది వాక్యం? దేవుని వాక్యం వాళ్ళు ఎరగలేదన్నా కానీ, బైబిల్ గురించి తెలియలేదన్నా కానీ, పరిశుద్ధ గ్రంథం వాళ్ళకి చెప్పబడలేదన్నా కానీ, సువార్త వాళ్ళకి అందలేదన్నా కానీ, యేసయ్యని ఎరగలేదన్నా కానీ వాళ్ళు నాశనం అవుతారు. అంటే వాళ్ళకి పరిశుద్ధ గ్రంథం అక్కడ లేదు. వాళ్ళకి ఏం తెలుసు? ఎలా ఉండాలని ఏం తెలుసు? అప్పుడు రోమా 2:12 ఇలా చెప్పేసి వాళ్ళకి తెలియదు కాబట్టి అని చెప్పేసి తెలియదు అనినా కానీ వాళ్ళు నాశనం అవుతారు, అన్యులు పాపం చేస్తే నాశనం అవుతారు అని చెప్పేసి, ఇప్పుడు రోమా 5:13 వచ్చేటప్పుడు ధర్మశాస్త్రం ముందు లోకంలో జీవించిన వాళ్ళకి వాళ్ళు చేసిన పాపముకు ఆ పాపం వాళ్ళపైన ఆపాదించబడదు అంటే ఇది వ్యతిరేకంగా ఉంది కదా? ఉందా లేదా? ఉంది. ఎందుకలా? అది రాసింది పౌలు గారే, ఇది రాసింది కూడా పౌలు గారే. మరి ఎందుకు అని చూద్దాం. ఇప్పుడు ఇదే రోమా 2:12 మనం కిందటి వారం మనం దాని డీటెయిల్గా చూస్తున్నాము, అలా చూద్దాం. ఇప్పుడు నాశనముకు గురి అవుతారు అని దీనికి గ్రీక్ పదం మనం తీసుకున్నాం. ఏంటి? అపలూమి అని తీసుకున్నాం. అపలూమి అనేది ఆత్మీయంగా మనం మాట్లాడితే, స్పిరిచువల్ realmలో మనం మాట్లాడితే వాళ్ళు ఎలా నాశనం అవుతారంట? వాళ్ళు ఆత్మీయ మరణం పొందుతారు, అంటే నరకముకు వెళ్తారు, మామూలుగా నరకముకు వెళ్ళిపోతారు అని చెప్పేసి అక్కడ మాట్లాడబడింది. మరి ఇప్పుడు ఇది మనం మాట్లాడిన రోమా 5:13 రోమా 2:12 ఒకటికొకటి వ్యతిరేకించి మాట్లాడినట్టుగా ఉన్నాయి కదా? ఎందుకు అంటే రోమా 2:12 వాక్యం ఎరగని వాళ్ళు, దేవుణ్ణి ఎరగని వాళ్ళు ఎరగలేదన్నా కానీ పాపం చేస్తే వాళ్ళు నరకం వెళ్తారు అని ఇక్కడ చెప్పేసి, అదే ఇది రోమా 5:13 ఏమనింది? ఆ ధర్మశాస్త్రం ముందు జీవించిన వాళ్ళు పాపం చేసి ఉన్నారు, మరి వాళ్ళకి ఆ పాపం ఆపాదించబడదు అని మాట్లాడింది. ఇప్పుడు మీకు రెండుకి వ్యతిరేకత అర్థమైంది కదా? అర్థమైందా లేదా? ఆన్లైన్ అర్థమైంది. అర్థమైంది. ఓకే. ఇప్పుడు ఈసారి మనం ఏం చేస్తున్నామంటే రోమా 2:12 దీన్ని చదువుతాము. దీని తర్వాత కూడా ఒక 3 వచనాలు 13, 14, 15 మనం చదువుతాం. అప్పుడు దేవుడు అక్కడ క్లారిటీ ఇచ్చి ఉన్నారు. ఏమని చూద్దాం. ఇక్కడ చూడండి.
బాబురావు మీరు చదవండి తెలుగులో, నేను మీకు చెప్తాను. చదవండి. రోమా 2:12, 13, 14, 15. దేవునికి పక్షపాతం లేదు. నేను మీకు చెప్తాను, కొంచెం స్పీడ్గా చదవండి. టాటా చదవండి, నేను కూడా మీ వెనక్కి చెప్పేస్తాను. చెప్పిన తర్వాత మీరు చదవండి. రోమా 2:12 చదవండి. దేవునికి పక్షపాతము లేదు. ధర్మశాస్త్రము లేక ధర్మశాస్త్రము లేక పాపం చేసిన వారందరూ పాపం చేసిన వారందరూ ధర్మశాస్త్రము లేకయే నశించెదరు. ధర్మశాస్త్రం లేకయే నశించెదరు. ధర్మశాస్త్రం కలిగిన వారై ధర్మశాస్త్రం కలిగిన వారై పాపము చేసిన వారందరూ పాపము చేసిన వారందరూ ధర్మశాస్త్రానుసారముగా తీర్పు నొందుదురు. తీర్పు నొందుదురు. ఆపండి. ఇక్కడ చూడండి, ఇప్పుడు చదివిన భాగం వరకు, వచనం వరకు మనం చూస్తే ఇక్కడ ఏం చెప్తుంది అంటే, అన్యులు పాపం చేసేటప్పుడు అప్పుడు ధర్మశాస్త్రం లేదు కాబట్టి, ధర్మశాస్త్రం లేకుండా ఉన్నా కానీ వాళ్ళు నాశనానికి గురి అవ్వరు, నాశనం చేయబడ్డరు. మరి ధర్మశాస్త్రం వచ్చిన తర్వాత, ధర్మశాస్త్రం ఎరిగిన తర్వాత, దేవుని ఎరిగిన తర్వాత వాళ్ళు దాన్ని పాటించలేదు అనేటప్పుడు వాళ్ళు నాశనం చేయబడతారు అనేది ఇంతవరకు మాట్లాడుకున్నాం. ఓకే, ఇప్పుడు చదవండి ఫర్దర్గా. ధర్మశాస్త్రము వినువారు బాగా అర్థం చేసుకోండి. ఇప్పుడు చదవపోయే ఈ వచనం వచ్చేసి మనకే, విశ్వాసులకే. ధర్మశాస్త్రం అంటే బైబిల్, ధర్మశాస్త్రం అంటే పరిశుద్ధ గ్రంథం, ధర్మశాస్త్రం అంటే సువార్త, ధర్మశాస్త్రం అంటే యేసయ్యను, నిజమైన దేవుణ్ణు ఎరిగిన వాళ్ళ గురించి ఇప్పుడు మాట్లాడుతుంది. ఇంకోసారి చెప్పండి. అది ధర్మశాస్త్రం వినువారు, ధర్మశాస్త్రం ఎరిగిన వారు కదా. వినువారు ధర్మశాస్త్రం వినువారు దేవుని దృష్టికి నీతిమంతులు కారు గాని, దేవుని దృష్టికి నీతిమంతులు కారు గాని, ధర్మశాస్త్రమును అనుసరించి ప్రవర్తించుట ద్వారే నీతిమంతులుగా ఎంచబడును. ఇక్కడ చూడండి, దేవుడు మనకి హెచ్చరిక, సీరియస్ వార్నింగ్. ఇక్కడ మనం ఎన్నోసార్లు ఉపదేశంలో వినిన్నాం, మాట్లాడి ఉన్నాం, మనమే అధ్యయనం చేసి ఉన్నాం, మనమే ఉపదేశించున్నాం. ఏం తెలుసా, నేను దేవుణ్ణిలో ఉన్నాను అని పేరు కోసం ఉండేవాళ్ళు, ధర్మశాస్త్రం అంటే బైబిల్ని ఎరిగి ఉన్నా కానీ పేరు కోసం ఉండేవాళ్ళు, వాళ్ళు అలాగ నీతిమంతులుగా ఎంచబడ్డరు. సీరియస్ వార్నింగ్. మరి ఎవరైతే నేను దేవుని ఎరిగి ఉన్నాను, నేను బైబిల్ చదివి ఉన్నాను, నేను దేవునిలోనే ఉన్నాను అని అనుకున్నారో వాళ్ళు సీరియస్గా దేవుని వాక్యానుసారంగా జీవించలేదు, వాక్యమును అనుసరించలేదు, దేవుని పాటించలేదు అనేటప్పుడు వాళ్ళు నీతిమంతులుగా తీర్చబడరు. అది ఇక్కడ చెప్పబడింది ఈ వచనంలో. ఇప్పుడు 14, 15 ఇంకా ఇప్పుడు మనం ఏదైతే వాక్యభావం చదువు దానికి సమాధానం ఇక్కడ ఇవ్వబడింది. బాగా గమనించండి. 14, 15 చదవండి. ధర్మశాస్త్రము లేని అన్యజనులు, బాగా అర్థం చేసుకోండి. ధర్మశాస్త్రము లేని అన్య జనులు స్వాభావికముగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలను చేసిన ఎడల వారు ధర్మశాస్త్రము లేని వారైనను తమకు తామే ధర్మశాస్త్రం అయినట్టు ఉన్నారు. మీకు అర్థమైందా ఈ చివరిలో చెప్పింది? ధర్మశాస్త్రం అయినట్టు ఉన్నారు అనేది నేను చెప్తాను. చూడండి 14, రోమా 2:14, రోమన్స్ 2:14. ఈవెన్ జెంటైల్స్, అన్యులు కూడా, who do not have God's written law,
ఈవెన్ జెంట్ అన్యులు కూడా ఎవరికైతే ధర్మశాస్త్రం లేదో ఇవ్వబడలేదో షో దట్ తెలియపరచబడుతుంది దే నో హిస్ లా వెన్ దే ఇన్స్టింక్టివ్లీ ఒబే ఇట్. అంటే ఎంత ఆశ్చర్యకరమైన రీతిలో ఇది చెప్పబడిందంటే అన్యులకు ధర్మశాస్త్రం వాళ్ళకి లేని ఎడల కూడా, వాళ్ళకి ధర్మశాస్త్రం అంటే బైబిల్ అంటే పరిశుద్ధ గ్రంథం అంటే దేవుడు అంటే తెలియని వాళ్ళు అయినా కానీ వాళ్ళకి దేవుని యొక్క ధర్మశాస్త్రం పరిశుద్ధ గ్రంథం కానీ దేవునికి సంబంధించిన విషయం కానీ యేసయ్య కానీ వాళ్ళు వినని వాళ్ళు అయినా కానీ వాళ్ళ రూపంలో అది పెట్టబడింది అని చెప్తున్నారు ఇక్కడ. వావ్! అంటే మనం గొప్పగా అనుకున్నాం ఏమని, దేవుడు నన్ను ఏర్పరచుకున్నారు, నేను దేవునిలో ఉన్నాను, నేను బైబిల్ని ఎరిగి ఉన్నాను, యేసయ్యని ఎరిగి ఉన్నాను, నేను ప్రార్థన ఆరాధన ఇన్స్ట్రుమెంట్ వాయిస్తున్నాను, సంఘం వచ్చేస్తున్నాను, ఆరాధన చేస్తున్నాను అని గొప్పగా ఫీల్ అవ్వా. మనకు కూడా మన దేవుని ఎరగ ముందు కూడా ఆయన ఏం చెప్తున్నారు, దేవుడు ఎలాంటి ఒక ముందు దేనా ఓకే, దేవుడు మన దేవుని ఎరగ ముందు ఆయన ఏం చెప్తున్నారు, మనమన్నా కానీ మన అన్యులుగా ఉండేటప్పుడు కూడా లేదు ఇప్పుడున్న అన్యులకు కూడా ఆయన ఏం చెప్తున్నారు, ఆయన దారి ఆయన ఏదైతే ఉద్దేశిస్తున్నారో ఆయన దారి వాళ్ళ లోపల వాళ్ళకి తెలుసు, వాళ్ళకి పెట్టబడింది అని చెప్తున్నారు ఆయన. వాళ్ళు వినలేదన్నా కానీ, అంటే పరిశుద్ధ గ్రంథం అంటే ఏమని వినలేదన్నా కానీ, లేదు బైబిల్ అంటే ఏమని వినలేదు, లేదు దేవుడు అంటే ఎవరిని తెలియదన్నా కానీ, యేసయ్య నాకు ఎవరిని తెలియదు కానీ, ఏమి తెలియని ఆ వాతావరణంలో కూడా ఆయన ఏం చెప్తున్నారు, వాళ్ళకు దేవుని యొక్క ఆ దారి దేవుని ఎలా పాటించాలి ఏమనేది వాళ్ళకు తెలుసు అని చెప్పేసి ఇక్కడ పరిశుద్ధాత్ముడు పౌలు భక్తుడి ద్వారా రాపిస్తున్నారు. ఇప్పుడు 15 చదవండి, ఇంకా తేటగా ఉంటుంది. చదవండి 15. అట్టివారి మనస్సాక్షి కూడా, అట్టివారు మనసాక్షి కూడా. ఇక్కడ చూడండి, మనసాక్షి అనే దీన్ని తెలుగులో ఉండేవారు అండర్లైన్ కొట్టుకోండి. తర్వాత ఇంగ్లీష్ బైబిల్ ఉండేవారు కన్సైన్స్ ఉంటుంది, దాన్ని అండర్లైన్ చేసుకోండి. చదవండి. అట్టివారు మనస్సాక్షి కూడా సాక్ష్యం ఇచ్చుచుండగను వారి తలంపులు ఒకదాని మీద ఒకటి తప్పు మోపుచు లేక తప్పు లేదని చెప్పుచుండెను. ఆమేన్. చెప్పుచుండగను ధర్మశాస్త్రానుసారము తమ హృదయములందు వ్రాయబడినట్టు చూపుతున్నారు. ఇక్కడ చూసారా, అంటే బైబిల్ అంటే తెలియదు, పరిశుద్ధ గ్రంథం అంటే తెలియదు, యేసయ్య తెలియదు, త్రియేక దేవుడు తెలియదు, ఏమి తెలియదు. వాళ్ళ హృదయంలో ఏం పెట్టబడిందంట, ధర్మశాస్త్రం పెట్టిన రీతిగా వాళ్ళకి తెలియపరచబడుతుంది. అందుకని వాళ్ళు ఏమి చేసినా వాళ్ళు చేసేది రైట్, వాళ్ళు చేసేది తప్పు అనేది వాళ్ళకి తెలియపరచబడుతుంది. ఎంత ఆశ్చర్యమైన విషయం చూసారా. అంటే ఇక్కడ ఎవ్వరు కూడా రేపు దేవుడి దగ్గర నీ తీర్పులా కూర్చునేటప్పుడు నీ గురించి నాకు చెప్పలేదని చెప్పలేరు. ఎందుకు చెప్పలేరు? నేను నీ హృదయంలో పెట్టలేదని దేవుడే అడుగుతాడు, యేసు ప్రభువే అడుగుతారు. నీ హృదయంలో నేను పెట్టలేదా? నీకు మంచి చెడు ఎలా తెలిసింది? నువ్వు చేసేది రైట్ తప్పని నువ్వు ఎలా మాట్లాడగలవు? నేను పెట్టిన ధర్మశాస్త్రం, నేను ఏదైతే ఉద్దేశించి పెట్టానో అది నీ హృదయంలో నేను పెట్టింది, నువ్వు తెలియదని ఎలా చెప్తావు అని దేవుడు అడుగుతారు తీర్పు.
మనసాక్షిలో పట్టబడతారు అందరు కూడా. ఏ దేంట్లో పట్టబడలేదన్నా మనసాక్షిలో వాళ్ళందరూ ఎవరైనా కానీ పట్టబడతారు. అది ఇంపార్టెంట్ ఇక్కడ. చూడండి ఎంత బాగుందా. రోమా 2:14-12 దీని మొత్తాన్ని అండర్లైన్ చేయండి. మొత్తాన్ని అండర్లైన్ చేసుకుని దీన్ని మీరు ఇంకా మరి దాన్ని చదివి మనసు లోపల అలా నిలిచిపెట్టుగా ఎప్పుడు అడిగినా నిద్ర అడిగినా కూడా చెప్పెట్టుగా దాన్ని మనకు ఉండాలి. ఎందుకంటే అన్యులు వచ్చేసి నాకు అవసరం లేదు, నాకు ఏసేం తెలియదు, నాకు ఏం అవసరం లేదు మాట్లాడేటప్పుడు ఇది మనకి ఇచ్చిన అవసరం దేవుడు. ఎంత బాగుంది చూడండి. ఓకే, ఇప్పుడు వాళ్ళకి దేవుని యొక్క ధర్మశాస్త్రం అక్కడ వాళ్ళ హృదయంలో రాయబడింది. అదే దేవుడు చెప్తున్నాడు ఇక్కడ. వాళ్ళ హృదయంలో అది రాయబడింది కాబట్టి అన్యులైనా కానీ, అంటే దేవుని ఎరగని వాళ్ళైనా కానీ వాళ్ళకి పాపం అనేది వాళ్ళపైన ఆపాదించబడి వాళ్ళు నాశనముకు గురి అవుతున్నారు. అర్థం చేసుకోండి, వాళ్ళు నాశనముకు గురి అవుతున్నారు అనేది బాగా తేటగా అర్థం చేసుకోండి. ఎందుకంటే వాళ్ళ మనసాక్షి వాళ్ళకి చెప్తుంది వాళ్ళు చేసేది రైటా, వాళ్ళు చేసేది తప్ప అని వాళ్ళ మనసాక్షి చెప్తుంది. అలాంటి మనస్తత్వం, ఆ మనసాక్షిని దేవుడు ఇచ్చిన్నారు. ఆ మనసాక్షిలో ఆయన ధర్మశాస్త్రమును ఆయన రాసి ఉన్నారు. అది ఇక్కడ అర్థం చేసుకోవాలి. అందుకని దేవుడు వచ్చేసి వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళను బాధ్యతలుగా ఉంచి ఎంచి దాని ఆధారంగా పెట్టుకుని దేవుడు తీర్పు తీరుస్తున్నారు. మరి ఇప్పుడు మన మెయిన్ సబ్జెక్ట్ మన ఏంటి, పిల్లలు. మన ప్రశ్న ఏంటి, పిల్లలు వచ్చేసి ఆ బాధ్యతలు ఎరిగిన వయస్సు రాముందు మరణిస్తే వాళ్ళు ఆటోమేటిక్గా పరలోకముకు వెళ్ళిపోతారు. మరి బాధ్యతలు ఎరిగిన తర్వాత వాళ్ళు మరణిస్తే వాళ్ళ ఒకే ఒక అవకాశం ఏంటి, మారు మనసు పొంది యేసయ్యను సొంత రక్షకుడు ప్రభువు దేవుడు నుంచి ఒప్పుకుంటేనే వాళ్ళు పరలోకముకు వెళ్ళగలరు. లేని వాళ్ళు నరకంకే వెళ్తారు అని మాట్లాడుకున్నాం కదా. ఇప్పుడు ఈ రోమా 5:13 కానీ రోమా 2:12, 13, 14, 15 ఇది కానీ దీంట్లో ఈ మాట్లాడిన రీతిలో ఇప్పుడు మనం మాట్లాడుతున్నాము. మరి చిన్న పిల్లల నుంచి వచ్చేటప్పుడు కొంత తేడా ఉంది. ఏంటి అని చూస్తే ఇక్కడ దేవుడు వచ్చేసి మనం మాట్లాడుకున్నాం కదా, ద ఏజ్ ఆఫ్ అకౌంటబిలిటీ అని, అంటే బాధ్యతలు ఎరిగిన వయస్సు అనేది దేవుడు ఏ వయసును పెడుతున్నారంటే, ఇప్పుడు చూడండి ఒక 3 అంశములు ఉన్నాయి. ఈ 3 అంశములు వచ్చేసి ఒక బిడ్డ దగ్గర, ఒక చైల్డ్ అంటాం కదా, ఒక పిల్ల దగ్గర ఈ 3 అంశములు పూర్తి అయితే వాళ్ళు ద ఏజ్ ఆఫ్ అకౌంటబిలిటీ లేకపోతే బాధ్యతల్ని ఎరిగిన వయసుకు వాళ్ళు వచ్చేసారు అని చెప్పేసి దేవుడు పెట్టి ఉన్నారు. మొదటిగా ఏంటి అని చూస్తే, మొదటి వచ్చేసి మంచి చెడుగు తేడా తెలిసే వయస్సు. అర్థం చేసుకోండి. ఇప్పుడు ఏ వయసులో మనం కానీ మన పిల్లలు కానీ మంచి చెడు తెలిసిన ఆ ఎరిగిన వయసు ఏ వయసులో వస్తుంది చెప్పండి? ఏ వయసులో వస్తుంది? మంచి చెడు ఎరిగే వయసు ఏ వయసు? పిల్లలకి ఏ వయసు? 14 దాటిన తర్వాత. 14 దాటిన తర్వాత. 14. ఇప్పుడుండే తరం వచ్చేసి 10 సంవత్సరాలనే వచ్చేస్తుందని ఇక్కడ ఒక సిస్టర్ చెప్తున్నారు. 1వ వయసు పూర్తి తెలిసిపోతుందంట. ఏ వయసు? ద ఏజ్ ఆఫ్ 1. 1వ వయసు పూర్తి అయ్యేటప్పుడే మంచి చెడు అనేది వాళ్ళకి తెలుస్తుంది. చిన్నపిల్లలు చూడండి, 7-8 నెలలు అయిన తర్వాత మెల్లిగా మూమెంట్ బాగుంటుంది కదా, కూర్చోవడం, తర్వాత అలాగా ఏదైనా పట్టుకుని నిలవడం, ఇవన్నీ అప్పటి నుంచే వాళ్ళకి తెలుసు. ఇది మొదటి అంశం. అయితే రెండవది అంశం, మరి ఒకే సంవత్సరంలో వాళ్ళకి బాప్టిజం ఇచ్చేలా అలా చెప్పాల. ఇంకో 2 అంశంలు ఉన్నాయి కదా, అది కూడా చూసుకుందాం. రెండో అంశం ఏంటంటే, తెలుగులో చెప్పాలంటే
నైతిక పరిణామాలు అని చెప్తున్నారు. అంటే మారల్ సీక్వెన్సెస్. అంటే నేను చేసేది తప్ప రైటా, నేను చేసేది రైట్ అయితే నాకు ఏమి, నేను చేసేది తప్పు అయితే నాకు ఏమొస్తుంది అనేది నైతిక పరిణామాలు అంటారు. ఇది ఏ వయసులో వస్తుంది? ఇప్పుడు ఒక చిన్న పిల్ల దొంగిలిస్తుంది అని అనుకోండి, ఒక ఉదాహరణ తీసుకుందాం. దొంగిలిస్తుంది, అబద్ధం చెప్తుంది. అబద్ధం చెప్తే పెద్దవాళ్ళు కొడతారు, దొంగిలిస్తే అది బయట పెడితే పెద్దవాళ్ళు కొడతారు అనేది ఏ వయసులో తెలుస్తుంది? ఆలోచన చేయండి. 4-5 సంవత్సరాలు, 6-7 సంవత్సరములు అంతే, దానికనే ఎక్కువ అవసరం లేదు. ఎందుకంటే ఒక్కసారి గట్టిగా దెబ్బ తీసుకుంది అనుకోండి, ఆ తర్వాత ఆ జోలి వెళ్ళదు. చిన్నప్పట్లోనే దీంట్లో ఒక సామెత చెప్తారు, 5 వయసులో అంటే నాకు తమిళ్లో తెలుసు, మీకు తెలుగులో నేను ట్రై చేస్తున్నాను. 5లో వంగని ఆ పిల్ల ఏవైనా కానీ వంగదంట. 5లో వంగని పిల్ల అంటే 5 వయసులుండే ఆ ప్రాయంలో అన్నీ ఇదే చేయాలి, ఇది చేయకూడదని తెలియని ఒక బిడ్డ 50 సంవత్సరాలు అయినా తెలియదు అంట. ఆ టైంలో అన్నీ తెలిసిపోతుంది అని చెప్పేసి. సో ఇక్కడ నైతిక పరిణామాలు అనేది ఆ మారల్ కాన్సిక్వెన్సెస్ అంటున్నాం కదా, అది తెలియాలంటే 5-6 సంవత్సరాల లోపే తెలిసిపోతుంది. మరి ఇది రెండవది అంశం. మరి 5-6 సంవత్సరంలోనే బాప్టిజం ఇచ్చేలా? మూడవ అంశం చూసుకుందాం. వాళ్ళ అభిజ్ఞ తార్కిక నైపుణ్యాలు అని నేను తెలుగులో చూశాను. అది మీకు కూడా తెలియదు, నాకు తెలుసు. నేను ఇప్పుడు చెప్పాను కదా, అభిజ్ఞ తార్కిక నైపుణ్యాలు అంటే దానికి అర్థం ఏంటంటే, ఇప్పుడు మనకు పంచేంద్రియములు ఉన్నాయి కదా. కంటితో చూడడం, చెవులతో వినడం, నోటితో మాట్లాడడం, టచ్ చేయడం, ముక్కుతో మనం స్మెల్ చేయడం, ఇవన్నీ పంచేంద్రియం అంటాం కదా. ఈ పంచేంద్రియములు వచ్చేసి అర్థమయ్యే ఒక వయసు ఉంది కదా, అది ఏ వయసులో అర్థమవుతుంది? ఇప్పుడు మనకి కంటితో చూసేది ఏ వయసు నుంచి? పుట్టినప్పటి నుంచే వచ్చేస్తుంది. మరి మన మాట వినిపించేదంటే వినిపించి అర్థం చేసుకునే వయసు చెప్పాలి. అర్థం చేసుకోండి. వినిపించేది చిన్న నుంచే వినిపిస్తుంది మనకి, అర్థం చేసుకునేది. కంటితో చూస్తున్నామంటే చూసి మనకు అర్థమయ్యేది. నోటితో మాట్లాడుతున్నామంటే మనం ఏం మాట్లాడుతున్నామో తెలిసి మాట్లాడడం. అర్థమైందా? అలాగే టచ్ చేస్తున్నారంటే టచ్ చేస్తే చిన్న పిల్లలకు కూడా తెలుసు, పుట్టిన పిల్లలకు కూడా తెలుసు. మరి దేనికోసం టచ్ చేస్తారని తెలియాలి. ఇప్పుడు ఉదాహరణ చూసుకుంటే కొంత పెరిగిన ఒక టీనేజర్ ఉండే బిడ్డలకు ఇది బాగా తెలుస్తుంది. ఒక అబ్బాయి వచ్చేసి ఒక అమ్మాయిని ముట్టుకున్నాడు అనుకోండి, తెలియకుండా పడేది వాళ్ళకి తెలుసు, తెలిసి కావాలని చేసేది కూడా తెలుసు. అర్థం చేసుకోండి. తర్వాత ఇలాగా మరి మనకి స్మెల్ ఇది అది అనేది మనకు తెలిసిపోతుంది. ఇలా చూస్తే ఆలోచన చేయండి, ఈ పంచేంద్రియములు పనిచేసే ఆ విషయం అన్నీ డెవలప్ అయ్యి వస్తుంది కదా ఆ వయసు. ఇప్పుడు ఈ మూడుని పెట్టుకుని మనం ఒక వయసు నిర్ణయిస్తే ఏ వయసు ఉండొచ్చు? ఏ వయసు ఉండొచ్చు? ఆలోచన చేయండి. ఏ వయసు ఉండొచ్చు? ముందు మాట్లాడుకునేది అంశం ఏంటి? మంచి చెడు తెలిసే వయసు. రెండవది వచ్చేసి ఏంటి? నైతిక పరిణామాలు అంటున్నాము. నైతిక పరిణామాలు అంటే నేను ఏదైతే చెయ్యాలని అనుకున్నానో ఇది చేస్తే నాకు ఇది మంచిది, ఇది పెద్దవాళ్ళు వచ్చేసి నన్ను గుర్తిస్తారు, లేదు నేను ఇది చేస్తే పెద్దవాళ్ళు నన్ను తిడతారు, కొడుతారు అనేది నైతిక పరిణామాలు. ఆ ఏజ్ వచ్చామన్నమాట. మరి మూడో విషయం ఏమంటాడున్నాం? మనకుండే పంచేంద్రియములు అన్నీ అర్థమయ్యి మనం చేసే ఆ వయసు. ఏ వయసు ఉండొచ్చు? ఇది చూడండి, ఈ మూడు అంశములు బట్టి చూస్తే కొంతమంది పిల్లలకు కొంత తక్కువ వయసులో రావచ్చు. ఈ బైబిల్ పండితులు మాట్లాడి నేను చూస్తే కొంతమంది పిల్లలకు 4 సంవత్సరంలో వచ్చిందంట, కొంతమందికి 6, కొంతమందికి 7, కొంతమందికి 9.
ఇప్పుడు దీనికైనా పైన ఎవరు ఏం చెప్పలా. అర్థమైందా? అంటే ఈ 3 అంశములు కూడా ఈ టైం లోపలనే వచ్చేస్తుంది అని చెప్తే దానికి సీరియస్ వార్నింగ్ ఏంటంటే ఆ వయసు నుంచి, ఆ ప్రాయం నుంచి దేవుడు వాళ్ళను బాధ్యతలు ఎరిగిన వయసు కింద లెక్కబట్టి దాని ముందు ఆ పిల్లలు ఏదైతే మాట్లాడుతున్నారో వాళ్ళు మరణిస్తే వాళ్ళు ఆటోమేటిక్గా పరలోకం పరదేశికి వెళ్ళిపోతారు. దాని తర్వాత ఒక రోజైనా కానీ ఏమవుతారు, వాళ్ళు దేవుణ్ణి యేసయ్యని సొంత రక్షకుడు నుంచి వాళ్ళు ఒప్పుకుంటేనే యేసయ్యని నిజమైన దేవుడు, యేసయ్యనే నా పాపపును నా మరణమును అన్ని తీసివేయడానికి వచ్చిన దేవుడు, నాకు రక్షణ ఇచ్చిన దేవుడు అని వాళ్ళు ఎరగలేదంటే వాళ్ళు నరకంకి వెళ్తారు. అందుకని ఈరోజు ఎవరైతే ఇక్కడ సంఘంలో ఉండేవాళ్ళు కానీ లేకపోతే ఆన్లైన్ అటెండ్ తర్వాత వినబోయే వాళ్ళు కానీ సీరియస్ వార్నింగ్, చాలా పెద్ద హెచ్చరిక దేవుడి దగ్గర నుంచి. మీ పిల్లలు ఈ వయసును, బాధ్యతలు ఎరిగిన వయసును, ఈ 3 అంశం కింద ఈ బాధ్యతలు ఎరిగిన వయసును దాటిన వాళ్ళైతే మీరు వాళ్ళకి మాట్లాడి మారు మనసు పొంది వాళ్ళు ఏం చేయాలి, యేసయ్యను బాప్టిజం మూలంగా యేసయ్యని సొంత రక్షకుడు అని చెప్పేసి తీసుకోవాల్సిందే. ఇది తెలిసిన తర్వాత ఆలోచన చేసే ఒక్కొక్క రోజు కూడా వాళ్ళకి ప్రమాదకరం, వాళ్ళు నరకముకు వెళ్తారు అనేది పరిశుద్ధ గ్రంథం తేటగా ఇక్కడ చెప్పింది. అందుకని దీన్ని మామూలుగా లైట్గా తీసుకోవద్దు. అందరికీ మరి ఒకసారి హెచ్చరికతో నేను దేవుని మీ అందరిని అప్పగించి ఈ వర్తమానమును మనం ఇక్కడతో ముగిస్తున్నాము. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా.